2 రోజుల్లో భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించబోతున్నారు. 19న ఆసియా కప్ కు జట్టును అనౌన్స్ చేయబోతున్నారు. టీమిండియా ఎలా ఉంటుందన్న దానిపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే జట్టుపై సెలెక్టర్లు ఫిక్స్ అయినట్టు కథనాలొస్తున్నాయి. గతంలో ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ను పరిగణలోకి తీసుకుంటామని గంభీర్ అన్నాడు. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ పర్ఫార్మెన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ బరిలో దిగుతాడనడంలో డౌట్ లేదు. స్కై ఫిట్నెస్ కూడా సాధించినట్టు తెలుస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్లో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కీలకం కాబోతున్నారు. భారత జట్టులోకి శుభ్మన్ గిల్ కూడా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. జట్టులోకి శుభ్మన్ గిల్ వస్తే యశస్వి జైస్వాల్ కు ఛాన్స్ లేనట్టే. కొంతకాలంగా రింకు సింగ్ కు అవకాశం దొరకపోవచ్చని కథనాలొస్తున్నాయి. కానీ జట్టులోకి శుభ్మన్ గిల్ వస్తే రింకు కూడా ఫినిషర్ గా బరిలో దిగుతాడనే అంచనాలున్నాయి. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా సంజు శాంసన్ బరిలో దిగుతాడు. బ్యాకప్ వికెట్ కీపర్ గా ధ్రువ్ జురేల్, జితేష్ శర్మ రేసులో ఉన్నారు. ఆసియా కప్ కు రిషబ్ పంత్ దూరమైనట్టే. వెస్టిండీస్ తో సిరీస్లోనే పంత్ బరిలో దిగే అవకాశాలున్నాయి. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో రిషబ్ కు గాయమైంది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ అవకాశాలు దక్కించుకోవడం ఖాయమే. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా మరొకరిని కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ స్థానం కోసం శివం దుబే, నితీష్ కుమార్ రెడ్డి మధ్య పోటీ కనిపిస్తోంది. ప్రస్తుతం ఫామ్ ప్రకారం శివం దుబేని జట్టులోకి తీసుకోవచ్చని చర్చ జరుగుతోంది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి బరిలో దిగుతారు. రవి బిష్నోయ్ కూడా రేసులో ఉన్నాడు. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ప్రసీద్ కృష్ణ బరిలో దిగే అవకాశాలున్నాయి. బుమ్రా బరిలో దిగుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆసియా కప్ లో బుమ్రా బరిలో దిగితే వెస్టిండీస్ తో సిరీస్ లో ఆడకపోవచ్చని తెలుస్తోంది. ఇంగ్లాండ్ తో సిరీస్ లో మహమ్మద్ సిరాజ్ 5 టెస్టుల్లోనూ ఆడాడు. దీంతో ఆసియా కప్ లో సిరాజ్ ఆడకపోవచ్చనే చర్చ కూడా ఉంది. ఓవరాల్ గా చూస్తే భారత జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది T20 వరల్డ్ కప్ కు భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. దీంతో మెగా ఈవెంట్ ను దృష్టిలో పెట్టుకుని టీం ఎంపిక ఉండే అవకాశాలున్నాయి. ఐపీఎల్ తర్వాత నుంచి శ్రేయస్ అయ్యర్ గురించి చర్చ జరుగుతోంది. కానీ అయ్యర్ కు జట్టులో చోటు కష్టమేననే వాదన వినిపిస్తోంది. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ విషయంలో సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరమే.